ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము వేదముల సారము. వైకుంఠమునకే పరిమితమైన దానిని దేవర్షి నారదుడు తెచ్చి వ్యాస మునీంద్రునకు ఇచ్చెను. వ్యాస భగవానుడు ఈ భాగవతమును శుకమహర్షికి అందించెను. శుకమహర్షి నుండి పరీక్షిత్తు నెపమున అది భూమిపై జాలువారినది. సాక్షాత్తు భగవత్ స్వరూపమైనది కనుకనే ఇదొక మోక్ష శాస్త్రముగా, భక్తి శాస్త్రముగా, తత్వశాస్త్రముగా, ధర్మశాస్త్రముగా ప్రశస్తి నొందినది. సమస్త వేద వేదాంతముల సమగ్ర సమన్వయ స్వరూపమే శ్రీమద్భాగవతము. కలియుగమునందు శ్రీ భాగవతమును చదివినను వినినను ముక్తి లభించును. అది కలికల్మషములను రూపుమాపును, అంతఃకరణమును పవిత్రమునర్చును. అచ్చమైన భగవత్ ప్రేమను అందించి భగవంతుని సాన్నిధ్యమున నిలుపును. ఇహలోక పరలోక జీవితమునకు నిర్మలమైన శాంతిని చేకూర్చును. శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానావతారమైన శ్రీ వేదవ్యాస భగవానునిచే విరచితములైన అష్టాదశ మహాపురాణములలో అత్యంత శ్రేష్టమైనది, చతుర్విధ ఫలప్రదమైనది శ్రీమద్భాగవత మహాపురాణము. నైమిషారణ్యమునందు ఒకసారి మహాబుద్ధిమంతుడగు సూతముని సుఖాసీనుడై ఉండెను. అప్పుడు భగవత్కథామృతము యొక్క రసమును పానము చేయుటలో గొప్ప నేర్పరి అయిన శౌనకుడు సూతమునికి నమస్కరించి ఇలా ప్రశ్నించెను. సూతముని, అజ్ఞానాంధకారమును నశింపచేయుటకు కోటి సూర్యప్రభలతో సమానమైనది నీ జ్ఞానము. మా చెవులకు రసాయనము వంటిది, అమృత స్వరూపమైనది, సారభూతమైనది యగు కథను మాకు వినిపింపుము. భక్తి జ్ఞాన వైరాగ్యముల వలన లభించిన వివేకము ఎలా వృద్ధి చెందును? భక్తజనులు మాయామోహములను తిరస్కరించి ఎలా నిశ్చింతగా ఉండగలరు? కలికాలము భయంకరమైనది. అందులో జీవులు సాధారణముగా అసురి స్వభావమును కలిగియుందురు. అనేక విధములగు బాధలకు గురి అయి అలమటించుచుందురు. అలాంటి జీవులను దైవశక్తి సంపన్నులను చేయుటకు సర్వశ్రేష్టమైన ఉపాయమేమి కలదు? ఈ కాలమునందు శ్రీకృష్ణ భగవానుని పొందుటకు తోడ్పడునట్టిది అగు ఒక శాశ్వతమైన సాధనమును మాకు ఉపదేశింపుము. చింతామణి కేవలము లౌకిక సుఖములను ఇవ్వగలదు. కల్పవృక్షము అత్యధికమైన స్వర్గ సంపదలను అందింపగలదు. కాని గురుదేవులు మాత్రము ప్రసన్నులై యోగులకు కూడా దుర్లభమైన పరబ్రహ్మ పరమాత్మ యొక్క నిత్య వైకుంఠధామమును ప్రసాదించెదరు అని పలికెను. ఇప్పుడు సూతముని ఇలా తెలుపుతున్నారు. శౌనక మహర్షి, నీ హృదయమునందు భగవద్భక్తి నిండియున్నది. కావున నేను బాగుగా ఆలోచించి మీకు జనన మరణ రూపమగు సంసార భయమును పారద్రోలునట్టి సకల సిద్ధాంతముల సారమును వినిపించదను. భక్తి ప్రవాహమును వేగవంతమునర్చునట్టిది పరమాత్ముడైన శ్రీకృష్ణుని ప్రసన్నుని చేసుకొనుటకు ప్రధాన కారణమైనట్టిది అగు ముఖ్య సాధనమును మీకు తెలిపెదను. దానిని మీరు సావధానముగా వినండి. కాలము సర్పము వంటిది. దాని నోటికి ఆహారమయ్యేదమను భయముతో కలియుగమునందలి జీవులు అలమటించెదరు. అలాంటి వారి భయమును నశింపచేయుట కొరకే శ్రీమద్భాగవత శాస్త్రమును శ్రీ శుకమహర్షి ప్రవచించెను. మనస్సును పవిత్రమునరించుటకు భాగవతమును మించిన సాధనము వేరేదియునూ లేదు. ఇలాంటి శాస్త్రము మానవులకు జన్మ జన్మాంతర పుణ్య ఫలము వలనే లభించును. శుకమహర్షి పరీక్షిన్ మహారాజునకు ఈ కథను వినిపించుటకుగాను సభాస్థలియందు ఆసీనుడై ఉండెను. అప్పుడు అచటికి దేవతలు అమృత కలశమును తీసుకుని వచ్చిరి. దేవతలు తమ కార్యములను సాధించుకునుటయందు మిక్కిలి నేర్పరులు. వారందరూ శ్రీ శుకమహర్షికి నమస్కరించి, అయ్యా, తమరు ఈ అమృత కలశమును స్వీకరించి దీనికి బదులుగా మాకు శ్రీ భాగవత కథామృతమును అనుగ్రహింపమని ప్రార్థించిరి. ఈ లోకమునందు
గాజుతునక ఎక్కడా, అమూల్యమైన మణి ఎక్కడా, అలాగే అమృతమెక్కడా, భాగవత కథామృతము ఎక్కడా, వీటి మధ్యన పొంతన ఏది అని ఈ విధముగా తలపోసిన శుక మహర్షి దేవతలను పరిహసించెను. ఆ దేవతలు భక్తి శూన్యులు అని గ్రహించి వారికి కథామృతమును ఆయన అనుగ్రహించలేదు. కావున శ్రీమద్భాగవత కథామృతము దేవతలకు కూడా దుర్లభమాయను. పూర్వకాలమునందు శ్రీమద్భాగవతమును వినుటచే పరీక్షిన్ మహారాజునకు ముక్తి లభించెను. దీనిని చూసిన బ్రహ్మదేవునకు కూడా మిక్కిలి ఆశ్చర్యము కలిగెను. అప్పుడు ఆయన తన సత్యలోకమునందు ఒక త్రాసును వ్రేలాడగట్టి దానియందు ఒకవైపు సమస్త సాధనములను, మరొక వైపు శ్రీమద్భాగవతమును ఉంచి తూచెను. త్రాసునందు ఒకవైపు ఉంచబడిన సమస్త సాధనములు తేలికై పైకి లేచెను. కాని తన మహత్వము వలన భాగవతము అన్నింటికంటే గురుతరమై బరువుగా ఉండెను. దీనిని చూచిన ఋషులందరికీ ఆశ్చర్యము కలిగెను. అప్పుడు వారందరూ కలియుగమునందు భాగవత శాస్త్రము సాక్షాత్తు భగవంతుని స్వరూపమని తెలుసుకునిరి. ఇలాంటి శాస్త్రమును చదువుట వలన, వినుట వలన తత్ఫలితముగా మోక్షము లభింపగలదని నిశ్చయించిరి. సప్తాహ విధానముగా 7 దినములు భాగవతమును వినడము వల్ల నిశ్చయముగా ముక్తిని ప్రసాదించును. పూర్వము దయామూర్తులగు సనకాది ఋషులు దేవర్షియగు నారదునకు ఈ భాగవత శాస్త్రమును వినిపించిరి. ఇంతకు ముందే బ్రహ్మ ముఖము నుండి దేవర్షి నారదుడు దీనిని వినియుండెను. అయినప్పటికీ దీనికి ఒక సప్తాహ శ్రవణ విధానమున్నదని దానిని గూర్చి ఆయనకు సనకాది మహామునులు వివరించి చెప్పిరి. శౌనక మహర్షి ఇలా అడిగెను. ఏమని అంటే, ప్రాపంచిక వ్యవహారముల నుండి విముక్తుడైన నారద మహర్షికి సనకాది మునీంద్రులు ఎక్కడ కలిసిరి? భాగవత కథా శ్రవణమును గురించిన విధి విధానమును వినువలనని శ్రద్ధ అతనికి ఎలా కలిగినది? అప్పుడు సూతముని ఇలా సమాధానము చెప్పెను. ఇప్పుడు నేను మీకు భక్తితో నిండిన ఈ కథను వినిపించెదను. శ్రీ శుకదేవులు నన్ను తన ప్రధాన శిష్యునిగా చేసుకుని దీనిని నాకు ఏకాంతమునందు వినిపించెను. సనక సనందనాది 4 ఋషులు నిర్మలమైన వారు. ఒక దినము వారు సత్సంగము కొరకై విశాలాపురము అనగా బదరీనారాయణ క్షేత్రమునకు విచ్చేసిరి. అచట వారు నారదుని చూసిరి. అప్పుడు సనకాది మునులు ఇలా పలికిరి. మహర్షి, మీరెందుకు దీనముఖముతో ఉన్నారు? మీరెందుకు చింతాక్రాంతులై ఉన్నారు? ఇప్పుడు మీరు ఎచటి నుండి వచ్చుచున్నారు? తిరిగి ఇంత తొందరగా మీరు ఎచటికి పోవుచున్నారు? సకల సంపదలను కోల్పోయిన వ్యక్తి వలె మీరు ఎందుకు బాధపడుచున్నారు? మీ వంటి అనాసక్తులైన పురుషులకు ఇది సముచితము కాదు కదా. కారణమేమో తెలుపుడు అని ప్రశ్నించిరి. అప్పుడు నారదుడు ఇలా పలికెను. నేను ఈ పుడమిని అన్ని లోకములలోకెల్లా ఉత్తమమైనదని భావించి ఇచటికి చేరితిని. ఇక్కడ పుష్కరము, ప్రయాగ, కాశీ, గోదావరి, హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, సేతుబంధనము అనగా రామేశ్వరము మొదలగు అనేక తీర్థస్థానములందు విహరించుచుంటిని. కాని నాకు ఎక్కడా కూడా సుఖ సంతోషములను కలిగించునట్టి శాంతి లభింపలేదు. అధర్మమునకు తోడ్పడునట్టి కలియుగము తాండవించుచున్నది. అది సమస్త భూమండలమును బాధించుచున్నది. ఇప్పుడిక్కడ సత్యము లేనే లేదు. ఇక తపస్సు, శౌచము అనగా బాహ్యాభ్యంతరముల పవిత్రత, దయ, దానము మున్నగునవి ఏవీనూ లేవు. జీవులు నామమాత్రులై కేవలము ఉదర పోషణయందే నిమగ్నమయ్యున్నారు. వీరు అసత్యవాదులై, సోమరిపోతులై, బుద్ధిహీనులై, దురదృష్టవంతులై ఆపదలలో చిక్కుకొన్నవారై ఉన్నారు. మహాత్ముల ఆశ్రమముల మీద, పవిత్ర తీర్థస్థానముల మీద, నదుల మీద యవనులు అధికారమును చేజిక్కించుకొనిరి. ఆ దుష్టులు అనేక దేవాలయములను ధ్వంసమునర్చిరి. ఇప్పుడు
ఈ నేల మీద యోగులు గాని, సిద్ధ పురుషులు గాని, జ్ఞానులు గాని, సత్కర్మలు చేయువారు గాని కరువైరి. కలికాలమునందలి దోషములను పరికించుచు ఈ భూమి మీద నేను సంచరించుచు శ్రీకృష్ణ భగవానుని లీలలకు నిలయమైన యమునా నదీ తీరమునకు చేరితిని. మునివర్యులారా వినండి, అక్కడ నేను ఒక గొప్ప ఆశ్చర్యమును తిలకించితిని. అక్కడ ఒక యువతి ఖిన్నురాలై కూర్చొనియుండెను. ఆమె పక్కన పడి ఉన్న ఇరువురు ముసలివారు నిశ్చేష్టులై నిట్టూర్పులను విడుచుచుండిరి. ఆ యువతి వారికి సేవలు చేయుచు చైతన్యవంతులుగా చేయుటకు ప్రయత్నించుచుండెను. వారి ఎదుట కూర్చొని ఉన్న ఆమె అప్పుడప్పుడు ఏడ్చుచుండెను. ఆ యువతి తనను రక్షించడి పరమాత్ముని కొరకై దశ దిశలయందు వెదుకుచుండెను. ఆమెకు 4 వైపులా 100 కొలది స్త్రీలు నిలబడి వింజామరలు వీచుచూ ఆమెను పదే పదే ఓదార్చుచుండిరి. కొంత దూరము నుండి ఈ విషయమును గమనించిన నేను కుతూహలముతో ఆమె దగ్గరకు వెళ్ళి తిని. నన్ను చూచి ఆమె నిలబడెను. మిక్కిలి కలతనొందినదై ఆమె నాతో ఇట్లు చెప్పసాగెను. మహాత్మా, ఒక్క నిమిషము మీరిచట నిలువుడు, నా బాధను తొలగింపుడు. తమరి దర్శనము లోకమునందలి సమస్త పాపములను పూర్తిగా పటాపంచలు చేయును. తమ వాక్కులచే నా దుఃఖము కొంత శాంతించును. పుణ్య ఫలము వల్లనే తమ వంటి వారి దర్శనము లభించును అని అనెను. అప్పుడు నారద మహర్షి ఇలా పలికెను. దేవి, నీవెవరవు? ఈ ఇరువురు పురుషులు నీకేమగుదురు? నీ చుట్టూ చేరిన కమల లోచనలైన ఈ స్త్రీలందరూ ఎవరు? నీ దుఃఖమునకు గల కారణము వివరముగా మాకు తెలుపుము అనెను. అప్పుడు యువతి ఇలా పలికెను. మహర్షి, నా పేరు భక్తి. వీరిద్దరూ నా కుమారులు. జ్ఞానము, వైరాగ్యము అని వీరు పేర్లు. కాల ప్రభావము వలన వీరి అంగములు శిథిలములయ్యను. గంగా మున్నగు నదులే ఈ దేవతా స్త్రీలు. వీరందరూ నన్ను సేవించుటకై వచ్చిరి. ఈ విధముగా సాక్షాత్తు దేవతల చేత సేవింపబడుతూ కూడా నాకు సుఖశాంతులు కరువైనవి. తపోధన, ఇప్పుడు శ్రద్ధగా నా వృత్తాంతమును వినుము. నా కథ మిగుల విస్తారమైనది. అయినప్పటికీ దానిని విని తమరు నాకు శాంతిని అనుగ్రహింపుడు. నేను ద్రవిడ దేశమునందు జన్మించితిని. కర్ణాటకమునందు పెరిగితిని. మహారాష్ట్రలో అక్కడక్కడ సత్కరింపబడితిని. కాని గుజరాతునందు ఈ ముసలితనము వచ్చి నన్ను చుట్టుకొనెను. అక్కడ భయంకరమైన కలియుగ ప్రభావము చేత పాషండులు నన్ను బాధపెట్టిరి. చాలా కాలము వరకు ఇలాంటి స్థితియే కొనసాగుచుండెను. అందువలన నేను నా కుమారులతో పాటు దుర్బలత్వము నొంది తేజో విహీనురాలనైతిని. అనంతరము నేను బృందావనము చేరితిని. నాటి నుండి మరలా నేను పరమ సుందరిని, మంచి రూపవతిని, నవయువతిని అయితిని. కాని నా ముందు పడియున్న నా కుమారులిద్దరూ అలసి సొలసి దుఃఖించుచున్నారు. ఇప్పుడు నేను ఈ స్థలమును వదిలి వేరొక చోటికి పోవలయునని అనుకొనుచున్నాను. వీరిరువురు ముసలివారైనారు. ఈ దుఃఖముతో నేను విలవిలలాడుచున్నాను. నాకు ఈ బాధలెందుకు? ఈ కుమారులు వృద్ధులెందుకైనారు? ఇది విపరీతము కదా. మేము ముగ్గురము కలసియే ఉందుము. నిజమునకు తల్లి వృద్ధావస్థను పొందుట సహజమైనదే. కాని ఆమె కుమారులు యవ్వన దశలో ఉండాలి కదా. ఇందుకు విరుద్ధముగా ఈ వైపరీత్యము ఎందుకు? బోధపడుటలేదు. ఇందులకు నేను ఆశ్చర్యచకితురాలనైతిని. ఈ వింతను గూర్చి నాలో నేను దుఃఖించుచుంటిని. మీరు మిక్కిలి బుద్ధిమంతులు, యోగనిధులు. దీనికి కారణము ఏమై ఉండవచ్చునో తెలుపుము అని అడిగెను. అప్పుడు నారద మహర్షి ఇలా అనెను. సాధ్వి, నేను నా జ్ఞాన దృష్టి చేత నీ దుఃఖమునంతటికి గల కారణమును కనిపెట్టెదను. నీవు కలత చెందవలదు. శ్రీహరి నీకు మేలును చేకూర్చును. దేవి, సావధానముగా వినుము. ఇది కలియుగము, అతి భయంకరమైనది. దీని వలననే ప్రస్తుతము సదాచారము, యోగ మార్గము, తపస్సు మొదలగునవి అన్నియును లోపించినవి. జనులు మూర్ఖులై, వంచకులై, దుష్కర్మలయందు ఆసక్తులై పాపాల రాయుళ్లుగా మారుచున్నారు.
ప్రపంచములో ఎక్కడ చూచినను సత్పురుషులు దుఃఖముతో బాధపడుచున్నారు, దుష్టులు సుఖములను అనుభవించుచున్నారు. ఇలాంటి సమయమునందు ధైర్యమును వహించిన బుద్ధిమంతులగు వారలే గొప్ప జ్ఞానులు, పండితులు అగుదురు. ఈ భూమి క్రమక్రమముగా ప్రతి సంవత్సరము శేషునకు మోయ భారమగుచున్నది. ఇప్పుడిది తాకుటకే కాదు సుమా, చూడ శక్యముగాకున్నది. ఎక్కడైనా సరే శుభము, మంగళము అంటూ కనిపించడం లేదు. ఇప్పుడు నీవు గాని నీ పుత్రులు గాని ఎవరి కంటికి కనిపించుటయే లేదు. ఎందుకంటే విషయ సుఖములలో మునిగిన జీవులు కళ్ళున్న కబోదులగుచున్నారు. అలాంటి వారి చేత ఉపేక్షింపబడిన నీవు చిక్కి శల్యమగుచుంటివి. బృందావనము చేరుట వలన తిరిగి నీవు నూతన యవ్వనము పొందితివి. ఇచట భక్తి సర్వత్రా నృత్యము చేయుచున్నది. కావున ఈ బృందావనము ధన్యమైనది. కాని నీ ఇరువురు పుత్రులను పట్టించుకుని వారెవ్వరూ లేరు. అందువలన వీరి వృద్ధాప్యము తొలగుటలేదు. ఇక్కడ వీరికి కొంత ఆత్మసుఖము అనగా భగవంతుని స్పర్శ వలన కలుగు ఆనందము లభించినది. తద్వారా వీరు నిదురించుచున్నట్లు అగిపించుచున్నారు అని చెప్పెను. అప్పుడు భక్తి ఇట్లు చెప్పెను: పరీక్షిన్ మహారాజు పాపభూయిష్టమైన ఈ కలిని ఉండుటకు ఎందుకు అనుమతించెను? ఈ కలి ప్రవేశించిన వెంటనే సమస్త వస్తువుల సారము ఎలా మృగ్యమయ్యెను? అంతుపట్టకున్నది. కరుణామయుడగు ఆ శ్రీహరి ఇంతటి అధర్మమును ఎలా సహించుచున్నారు? మునీంద్రా, నా ఈ సందేహమును తొలగింపుము. మీ చల్లని మాటల చేత నాకు ఎంతో శాంతి లభించినది అనెను. అప్పుడు నారదుడు ఇలా పలికెను: బాలా, నీవు అడిగిన దానికి పూర్తిగా సమాధానము చెప్పెదను. కళ్యాణి, నీవు శ్రద్ధగా వినుము. ఇక నీ దుఃఖము దూరము కాగలదు. శ్రీకృష్ణ భగవానుడు ఏనాడైతే ఈ భూలోకమును వదిలి తన పరమధామమునకు వెళ్ళెనో ఆనాటి నుండియే ఇచట కలియుగము ప్రవేశించినది. అది సమస్త సాధనములయందు ఆటంకమును కలిగించుచున్నది. పరీక్షిన్ మహారాజు దిగ్విజయ యాత్ర చేయు సమయమున ఆయన దృష్టి ఈ కలిపురుషుని మీద పడినది. అప్పుడు ఆ కలిపురుషుడు దీనుని వలె ఆయనను శరణుజొచ్చెను. అంతటా భ్రమరము వలె సారమును గ్రహించిన మహారాజు ఈ కలిపురుషుని వధించకూడదని నిశ్చయించుకొనెను. ఎందుకంటే తపస్సు, యోగము, సమాధి చేత లభించని ఫలము కూడా ఈ కలియుగమునందు కేవలము శ్రీహరి కీర్తనము చేతనే సంపూర్ణముగా లభించును. సారహీనమైనప్పటికీ దీనిని పరీక్షిత్తు ఒక దృష్టిచే సారయుక్తముగా చూచెను. కావున కలియుగమునందు జన్మించు జీవుల సౌఖ్యము కొరకే కలిని ఉండుటకు సమ్మతించెను. ఈ కాలములో ప్రజలు చెడు పనులను చేయుటయందు అనురక్తులగుట చేత సకల వస్తువులు సారహీనములయ్యెను. భూమిలో గల సమస్త పదార్థములు గింజలు లేని పొట్టువలే నిరుపయోగములైనవి. మితిమీరిన క్రూర కర్మలు చేయువారు, నాస్తికులు, రౌరవాది నరక హేతువులగు పనులను చేయువారు కూడా తీర్థస్థానములలో ఉందురు. అందువలన తీర్థములయందలి ప్రభావము కూడా అంతరించెను. నిరంతరము కామము, క్రోధము, లోభము, తృష్ణలతో తల్లడిల్లు వారు కూడా తపస్సు అను కపట నాటకమునందు లగ్నమైరి. ఇందువలన తపస్సునందలి ప్రభావము కూడా సమసిపోయెను. తమ యొక్క మనస్సు కూడా వారి వశమునందు ఉండని కారణమున వారు లోభమును, దంభమును, పాషండతను ఆశ్రయించెదరు. కనుక వారు శాస్త్రమును అభ్యసింపరు. అందువలన ధ్యానయోగము యొక్క ఫలము కూడా తొలగిపోయెను. తమ సాంప్రదాయానుసారముగా లభించిన విష్ణు భక్తి ఎక్కడా కూడా కనిపించుటలేదు. ఈ రీతిగా ప్రతి చోట సమస్త వస్తువుల నుండి సారము లుప్తమైపోయెను. ఇది కేవలము యుగధర్మమే కాని ఇందులో దోషమెవరిదీ కాదు. కావుననే పుండరీకాక్షుడు మిక్కిలి సమీపమున ఉండి కూడా ఈ సమస్త జగమును సహించుచున్నాడు అని పలికెను. ఇప్పుడు భక్తి ఇలా పలికెను: దేవర్షి, తమరు ధన్యులు. నా యొక్క మహద్భాగ్యము వలన మీ దర్శనము లభించినది. నేను తలంచెదను,
ఈ లోకమునందు సత్పురుషుల దర్శన భాగ్యమే సమస్త సిద్ధులను సమకూర్చుటకు ముఖ్య కారణమగును. కయాధు కుమారుడగు ప్రహ్లాదుడు అనన్య భావముతో ఒకే ఒక్కసారి మీ రొసగిన ఉపదేశమును పొంది మాయను జయించెను. అలాగే మీ కృప వలనే ధ్రువుడు కూడా ధ్రువపదమును పొందెను. తమరు సర్వమంగళకరులు, సాక్షాత్తు బ్రహ్మదేవుని పుత్రులు. అలాంటి మీకు నేను నమస్కరించుచున్నాను అని పలికెను. ఇది శ్రీ పద్మపురాణము యొక్క ఉత్తర ఖండమునందలి శ్రీమద్భాగవత మహత్యమునందు మొదటి అధ్యాయము సమాప్తము.